కెరియర్ కావాలా, ప్రేమ కావాలా? నువ్వు నీ ప్రేమను మరిచిపోతున్నావని సంగీత సరస్వతి మీద ఒట్టువి. బాలు, సారీ శ్రావ్య, నేను నీకు మ్యూజిక్ గైడ్ మాత్రమే. ఐ డోంట్ లవ్ యూ. నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు. సక్సెస్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో, రంజిత్ కుమార్ హియర్. ఎవరు? అబ్బులా? రాంగ్ నెంబర్ పెట్టా. హలో, ఆ అబ్బుల్ నేనే. నీ నెంబర్ ఇచ్చింది నేనే. ఒక్క నిమిషం లైన్లో ఉండు. నా నెంబర్ నువ్వు ఇచ్చావా? ఏరా, శవాన్ని అక్కడి తీసేశారా? కారపడేది జల్లండి, కుక్కలు అవి వాసన చూడకుండా ఉంటాయి. ఒరే, 3 బకెట్ల సర్ఫ్ నీళ్ళు కూడా కొట్టండి, మన ఫింగర్ ప్రింట్స్ అయి దొరకకుండా ఉంటాయి. ఏంటి ఈ ఫోనా? మన ఎస్ఐ గారిదిరా. అదేరా, పొట్టుగా ఉంటాడు, పెట్టుడు మిసాలు, అలా ఆవిడ ఎప్పుడు కొడతా ఉంటదని చెప్తాను. ఆడిదే. ఒరే, మన వాళ్ళు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇవ్వండి. ఓకే, ఉంటాను. ఎదుగా రేష్మా ఫోన్ చేస్తుంది, నిద్రపోతున్నానని చెప్పు. ఈ రేష్మ ఎవరు? మన కప్లింగ్. రేష్మ కప్లింగ్. నీ పనే బాగుందిరా. కలికాలం సార్, ఖైదీకి బిస్లరీ, మీకు కుండ నీళ్లు సార్. శ్రావ్య, ఏమైంది? అమ్మా, బాలు చాలా సింపుల్ గా ఈజీగా రిజెక్ట్ చేసేసాడు. నాకేం అర్థం కావట్లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. కూల్ బేబీ, తను ఈజీగా రిజెక్ట్ చేశాడంటే నువ్వు అంతే కూల్ గా తీసుకో. అంతేగాని నా కూతురు ఏడుస్తూ కూర్చోదు. యూ కెన్ హ్యాండిల్ ఇట్ బేబీ. వదిలే, నువ్వు మర్చిపోయి విషయాన్ని. త్వరగా నీ వర్క్ ఫినిష్ చేసుకుని నా దగ్గరకు వచ్చేస్తున్నావు. ఓకే ఓకే. ఎస్ మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగమ్మా. సార్ 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 సార్, మీరు ఈ కథకి హీరోనా, విలన్నా, క్యారెక్టర్ యాక్టరా, కమెడియన్నా, నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఒరే మూర్ఖపు సారథి, సార్. నేను జగన్నాటక సూత్రధారినిరా. నా సుదర్శన చక్రం గిర్రున తిరుగుతూ వాళ్ళ ప్రేమలో తుర్రు పిట్టలా తుర్రుమనిపించింది. లోపల పాప ఏడుస్తుంది. అక్కడ వాడు ఏమి చేస్తున్నాడు? ఇన్నాళ్ళు నువ్వు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేదిరా. కెప్టెన్ రావు ఇదంతా చేశాడని చెప్పొద్దంటే ఆయన మాట విని శ్రావ కన్నే చేసేస్తావా? చెప్పండి రా వీడికి. ఛాన్స్ ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తుందా? కానీ లవ్ అలా కాదు. అడుగుతుంటే సమాధానం చెప్పేరా? ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలని ఆయన చెప్తే లవ్ను వదులుకుంటావా? నువ్వెంత బాధపడుతున్నావో మాకు తెలుసురా. రే, ఇప్పుడు ఎవడు బాధపడుతున్నాడు రా? మీరే అనవసరంగా ఫీల్ అవుతున్నారు. నేను బాగానే ఉన్నా, కంట్రోల్లోనే ఉన్నా, స్టడీగా ఉన్నా. ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవడం ఆ రోజుల్లో స్టైల్ రా. ఇవాళ యూత్ రా మనం. ఒకటి కావాలి, ఇంకోటి లాక్కోవాలి. ఇది ఇవాళ ట్రెండ్. అంటే ఐ లవ్ శ్రావ్య. నా పెళ్ళి శ్రావ్యతోనే. కెప్టెన్ రావుకి తెలిస్తే డేంజర్ కదరా. ఏ కెప్టెన్ రావు అయితే నా లైఫ్ని జడ్జి లాగా డిసైడ్ చేశాడో, అదే కెప్టెన్ రావుని నా లవ్కి బ్రిడ్జ్ లాగా వాడుకుంటా. శ్రావ్య నీది,
దాంతో ఆడుకో పాడుకో, నీకంటే మంచి కుర్రవాడు నా షావ్యకి దొరకడు అని ఆయన నోటితోనే చెప్పిస్తా. కెరియర్తో పాటు లవ్ను కూడా సక్సెస్ చేసుకునే ఆల్రౌండర్స్ ఇవాల్టి జనరేషన్ అని ప్రూవ్ చేస్తా. అతి వినయం దూర్త లక్షణం. ఇది వినయం కాదు సార్, నా ఓటమి. మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా నన్ను తిడుతున్నారే అనుకున్నాను తప్ప నన్ను మీరు దారిలో పెడుతున్నారని ఏనాడూ గ్రహించలేదు సార్. దారి తప్పిన నాకు కర్తవ్యం గుర్తు చేసి భగవద్గీత బోధించిన మీరే నాకు గురువు, దైవం, తండ్రి సార్. మీ దగ్గర క్షమాపణ చెప్పి దీవెనలు తీసుకొని మా ఊరికి నాన్ స్టాప్ బస్ ఎక్కి బొయ్యని వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను సార్. ఐఎమ్ లీవింగ్. ఓ ఐ అప్రిషియేట్ యూ. పశ్చాత్తాపం, రిపెంటెన్స్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రోత్. తన తప్పు తెలుసుకున్నవాడు షూర్ షాట్గా పైకి ఎదుగుతాడు. ఐ సీ దట్ చేంజ్ ఇన్ యూ. ఒక బ్యాడ్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్గా మారినప్పుడు మెడల్ వేసి ప్రోత్సహిస్తాను. నా భార్య నా పుట్టినరోజుకు తన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో నాకు ఈ చైన్ కొనిచ్చింది. ఇది నీ మెడలో ఉంటే నేను నీ దగ్గరే ఉన్నట్టు. వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళిరా. సార్ ఏమిటి టాటా చెప్పాలా? టాటా కాదు, మాట. శ్రావ్యతో మీరు చెప్పాలి. నేను వెళ్ళిపోయానని తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్లో పడతారు. కెప్టెన్ రావు ప్రాబ్లంలో పడ్డమా? ఐ డోంట్ అప్రిషియేట్. మీరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా ప్రాబ్లమే సార్. ఏమిటది చెప్పు. శ్రావ్య మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడుగుతుంది. ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్పగలను. ఏమిటా క్వశ్చన్స్? అంకుల్ బాలు ఏది? ఐ వాంట్ టు సీ హిమ్. వాడు వెళ్ళిపోయాడమ్మా, ఇక రాడు. ఓ గాడ్, అదేంటి? నేను బాలు లవ్ చేస్తున్నాను కదా. వాడు నిన్ను లవ్ చేయలేదు కదమ్మా. నేను మోసపోయాను అంకుల్, నేను మోసపోయాను. మర్చిపో తల్లి, మర్చిపో. నేను మర్చిపోలేను అంకుల్. ఏం చేస్తావమ్మా? నేను చచ్చిపోతా. శ్రావ్య, నేను చచ్చిపోతా. శ్రావ్య, శ్రావ్య. బాలు లేని బ్రతుకు నాకు వద్దు అంకుల్. నేను చచ్చిపోతా. I hate myself. శ్రావ్య. ఇంక మీదట శ్రావ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును సార్, ఈ మధ్య ప్రేమ విఫలమైతే టీవీలో బిల్డింగ్ నుంచి దూకేస్తున్నారు, విషం తాగి చచ్చిపోతున్నారు. సార్ ఎందుకైనా మంచిది మన శ్రావ్యాన్ని ఫ్యాన్కి, ఉరి తాడుకి, కెరోసిన్ డబ్బాకి, పావుల అగ్గిపెట్టికి, నిద్ర మాత్రలకి, తాగే మంచినీళ్ళకి కనీసం 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయినా పెట్టండి సార్. అవును. అప్పుడు మిమ్మల్ని ఆ దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. వస్తాను సార్. ఎస్ సార్. ఏ స్టాప్ దేర్. ఆ అమ్మాయి ట్రెడిషనల్ పాటల పని పూర్తయిపోయిందా? ఇంకా 2 సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి సార్. సంక్రాంతి పాటలు, ట్రైబల్ పాటలు. అయితే అవి పూర్తయినంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. సార్ నేను ఆ అమ్మాయిని మర్చిపోయాను సార్, కానీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోలేదు కదా. ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చుంటే నేను కుదురుగా ఎలా ఉండగలను? ఆ అమ్మాయికి సంగీత పాఠాలు ఎలా చెప్పగలను? నన్ను నేను కంట్రోల్లో ఎలా ఉంచుకోగలను? ఓ గుడ్ క్వశ్చన్. దానికి ఒకటే ఒక సొల్యూషన్, నిగ్రహం. అంటే నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు చెప్పి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాను. 1978 ఎస్వి ఆర్ట్స్ కాలేజీ తిరుపతి, బిఏ సెకండ్ ఇయర్. కాలేజీలో క్రికెట్ మ్యాచ్, దగ్గరలో పద్మావతి ఉమెన్స్ కాలేజ్. అక్కడ టెన్నిస్ మ్యాచ్. మా క్రికెట్ టీంకి నేనే కెప్టెన్ని. కెప్టెన్ రావ్ అని పిలిచేవారంతా. లాస్ట్ బాల్ 6 కొట్టాను. ఆ బాల్ వెళ్ళి టెన్నిస్ కోర్టులో పడింది. మా టీం గెలిచింది. టెన్నిస్ ఆడుతున్న రేణుగుంట రేణుక, రంగంపేట రాగిణి నా షాట్కి థ్రిల్ అయ్యి ఆడుతున్న టెన్నిస్ ఆపేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. రంగంపేట రాగిణి షేక్ హ్యాండ్స్తోనే సాటిస్ఫై అయిపోయింది. కానీ రేణుగుంట రేణుక నలుగురిలో నన్ను వాటేసుకుంది, నలిపేస్తుంది, ముద్దాడేస్తుంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, కెప్టెన్ రావ్ సూపర్ స్టార్ అని పాడుతూ పాడుతూ ఆ పాడుపని చేస్తుంది. నాలో మన్మధుడు కంట్రోల్ తప్పుతున్నాడు. రేణుగుంట రేణుకను పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాను. గంటసేపు బయటికి రాలేదు. గంట సేపు ఏం చేశారు సార్? షవర్ ఆన్ చేసి స్నానం చేశాను. వాటర్ రేడియేటర్ని కూల్చేసింది. సో నిగ్రహం అంటే శర్వత్తనమాట. కరెక్ట్. బాలు, నీ మార్పుకి డిసిప్లిన్, నిగ్రహం 2 యాడ్ చేసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉంటూ దూరం చేసి. నేను నిగ్రహంగానే ఉంటాను సార్, కానీ ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోతే నేను